సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హేమంత్ గారు ఒక్క ప్యాకెట్ చూపించి చాలా అద్భుతంగా మాట్లాడింది. ఆహార పొట్లను చూసి 14 మంది తినాలి, రేపు 5 ఏళ్ల పాటు మా జీవితాలు ఇలానే ఉండబోతాయని ఒక సంకేతంగా ఆ ప్యాకెట్ వరకు చూపించండి సార్. చేస్తాం, మళ్ళీ వేద్దాం. చూస్తుంటే ఇంతేనా? 5 ఏళ్ళు ఇలా భరించాల్సిందేనా? అంటే ముందే వాళ్ళకి రియలైజేషన్ వచ్చేటట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రేపు నా పాలన ఇంకా 4 సంవత్సరాల 8 నెలలు ఇట్లే ఉంటుంది, మీరు ప్రిపేర్ గా ఉండండి, మీకు ఒకటే ఇడ్లీ ప్యాకెట్ ఇస్తాను, మీరు అందరూ పంచుకొని తినండి, ఓ 10 మంది 12 మంది అని ఇండైరెక్ట్ వాలంటీర్లను గుర్తు చేసుకుంటున్నారు అందరూ. వాలంటీర్ వ్యవస్థ ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ప్రతి ఇంటి దగ్గరికి వాలంటీర్ అనే వాళ్ళు వీళ్ళకి ఏం కావాలి అనేవి తీసుకుని వెళ్ళి మరి ఇచ్చి, ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి డాక్టర్ అవసరం ఉన్నా, నర్స్ అవసరం ఉన్నా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చేసే వ్యవస్థని ఎవరండి ఈ రోజు గుర్తు చేసుకోకుండా ఉంటారు? గుర్తు చేసుకోలేదు అంటే వాళ్ళు నిజంగా మానవత్వం లేని వాళ్ళు అయితే గుర్తు చేసుకోరు. ప్రతి ఒక్క మనిషి ఈ రోజు వాలంటరీ వ్యవస్థ ఉండుంటే మేము ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు చూడము అని విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క మనిషి అనుకుంటున్నాడు. అండ్ ఇంకొకటండి, ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళ మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళంతా కనీసము వార్డుకి కొంతమందిని అసైన్ చేసుకొని అధికారుల్ని పెట్టుకొని వీళ్ళందరూ సహాయక చర్యల్ని సరే ముందు మీరు రివ్యూ చేసుకొని వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వలేదు, సరే అది పక్కన పెడదాం, అక్కడ మీరు ఫెయిల్ అయ్యారు, సరే ఆ ఫెయిల్యూర్ నన్న కనీసము మీరు చేసే సహాయక కార్యక్రమాల్లోనో లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ కనీస అవసరాలండి, త్రాగునీరు, ఇంట్లో మినిమం మామూలు నీళ్ళన్న అవసరాలు ఉంటాయి కదండి, లేదంటే ముసలాళ్ళు, పిల్లలు, మెడిసిన్ ఉంటది, ఎమర్జెన్సీ మెడిసిన్, అవి అలాంటివి కూడా మీరు అందించడంలో ఫెయిల్ అయినప్పుడు ఇలా ఒక డీసీఎం దగ్గర నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ఇంకొక వీడియోలో చూసాము, దాని దగ్గర అందరూ తీసుకున్న పరిస్థితుల్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకు మీరు ఇంటింటికి పంపించి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే మీకు మనుషులంటే అంత చిన్న చూపా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మనుషుల్ని చిన్న చూపే చూస్తారా చంద్రబాబు గారు? ఇది జనరల్ గా ఒక కథ విన్న తర్వాత లాస్ట్ లో ఒక లైన్, దీనిలో నీతి ఏంటి అని అంటారు. అవును, ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేస్తారు నీతితో, నీతి వాక్యంతో. ఇప్పుడు అంటే ఒక పాలకుడు అందామా, పాలకులు అందామా, ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్ లో కలిసి వచ్చారు, కష్టాల్లో ఎందుకు కలిసి రాలేదు? ఎవరు లేరు. ఎందుకు రాలేదు? జనాలు ఇక్కడ ఏంటి సార్ సార్ ఆ క్రెడిట్ అంతా చంద్రబాబే తీసుకోవాలనేమో సార్, డీసీఎం కు వస్తుందేమని భయపడి ఉంటాడు. లేదు, డీసీఎం గారు అలిగింట్లో కూర్చున్నారని చెప్పేసి వెనికిడి. ఎందుకు ఆయన ఎందుకు అలిగారు? రీసెంట్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి సీఎం ఏదైతే మంత్రి పదవుల్లో కూడా నారా లోకేష్ గారి అతి జోక్యం ఏదైతే ఉందో, దాని విషయంలో అలిగింట్లో కూర్చున్నారు. అలాగే మేబీ ఉండొచ్చండి, ఆయన ఎక్కడా కనపడలేదు. ఇంత పెద్ద విపత్తు జరిగితే ఎక్కడా కనపడలేదు. ఇప్పటికి రోడ్డు విస్తరణ చేస్తే ఇప్పటం కోసం జీపు పైన ఎక్కి, కారు పైన ఎక్కి అంత హంగామా చేసి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రాకపోవడం కొంత అనుమానం. విజయవాడలో పవన్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ అండి. విజయవాడలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రజల్లో ఉంటే వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఇంకా వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. కానీ ఇది ఒక రకంగా కూటమికి వెన్నుపోటు అనుకోవాలా ఏంటనేది అర్థం కావట్లేదు. సో అది కూడా తేలిపోతుంది, ఈ 2 రోజుల్లోనే తేలుతుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు, ఖచ్చితంగా తేలిపోతుంది. సో అది ఒక క్వశ్చన్. ఎలక్షన్ దాకా ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు ముగ్గురు ఒకరే కనపడతా ఉన్నారు. అంటే ఈయన కోసమే కెమెరాని వదిలేశారా? నంబర్ 1 ఫోటోలు, ఇందాక ఫస్ట్ లో మీరు చెప్పినట్టుగా ఫోటోలు గిటోలు. అసలు ఇప్పుడు ఎవడైనా సరే ఫోటోల కోసం తాపత్రయపడే ఇది కాదు, ఇన్సిడెంట్ కాదు, ఇది ఇన్సిడెంట్ కాదు. అంటే నిజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడైనా ఈ ప్రజల్ని కాపాడటం కోసం, లేకపోతే ఒక పార్టీ కార్యకర్త వీళ్ళని కాపాడటం కోసం తను కూడా రిస్క్లోకి వెళ్ళి ఇబ్బంది పడ్డాడు సంఘటన ఏమైనా ఉంటే దాన్ని ఫోటోలు పెట్టుకోవాలా. ఇందాక మేడం అన్నారు, ఒక తండ్రి 2 పిల్లల్ని బతికించడం కోసం తెలంగాణలో ఖమ్మంలోనో ఎక్కడో అనుకుంటా ఒక కానిస్టేబుల్ 2 పిల్లల్ని, పసిపిల్లల్ని 2 భుజాల మీద ఎత్తుకొని వస్తే ఇందాక రేవంత్ రెడ్డి శాలువా కప్పి అతనికి ఒక క్రెడిట్ ఇచ్చాడు అతను. సో అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగిందా? అంటే దీన్ని ఇంత ఒక కుర్రాడు ఫోన్లో చెప్పినట్టుగా అసలు మీ ఫీలింగ్స్నే కనబడకుండా చేసుకొని మీరు
ఎక్కడో దేని మీదో ఆధారపడితే మాత్రమే గెలిచాం మేము, మీరు ఓటే లేదు మాకు, లేకపోతే వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఒక రోలోనే ఉన్న వాళ్ళకే పంచుతున్నాం పాలు అని, లేకపోతే మిఠాయి కానీ, లేకపోతే ఏది పెరుగైనా సరే మిగతా వాళ్ళకి పంచట్లేదు. ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ రైట్. ఇప్పటికైనా ప్రభుత్వం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకనైనా సమర్థవంతంగా పనిచేస్తే చాలా మంది జీవితాలు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. రైట్. సో కోరుకుందాం.